జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పని మీద బయటికి వెళ్ళిన ఆయన తిరిగి ఊర్లోకి వస్తున్నారు. ఆది వెహికల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఊరు దాటి ఏ వెహికల్ వెళ్ళలేదు వదినా. అంటే దొంగలు ఊర్లోనే ఉన్నారన్నమాట. అవును, దొంగలు ఊరు దాటలేదు, విగ్రహము ఊరు దాటలేదు. అయితే ఖచ్చితంగా ఆ విగ్రహం మనుషులు సారాయి సరోజ దగ్గర ఉండుంటారు. విగ్రహం ఊరు దాటుంటే మనం ప్రమాదంలో పడేవాళ్ళం. కానీ ఆ అమ్మవారి దయ వల్ల విగ్రహం ఊర్లోనే ఉంది. ఆ విగ్రహం ఎక్కడుందో కనుక్కోవాలి. అంటే ఆ సరోజని ఏమార్చాలి. విగ్రహాన్ని సాధించి నా భర్తని కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇంట్లోకే ఎందుకు పిలిచా? మీతో ఒక విషయం మాట్లాడాలి తాతయ్య. దేని గురించి? ఈ ఊళ్ళో గుండమ్మకే కాకుండా నా మాటకి వచ్చే పొలాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి కదా, ఉంటే ఆ పొలాలను నేను అమ్మాలి అనుకుంటున్నా. నువ్వు ఏదో ఒకటి చెప్పి నా పొలాలు నాకు వచ్చేలా చేస్తే. మతి ఏమన్నా పోయిందా నీకు? ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులేంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఎవరి పరిస్థితులు వాళ్ళకి గొప్ప తాతయ్య. అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఇక్కడున్న పొలాలను అమ్మడానికా? కాదు, అవమానపడ్డానికి, అడ్రస్ లేని వాళ్ళ ముందు తల దించుకోవడానికి. ఎవరమ్మా నిన్ను అవమానించింది? ఎవరి ముందు నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది? నాకు అవమానం జరిగింది ఆ గుండమ్మ వల్ల. గుండమ్మ వల్ల? అదేం చేసిందమ్మా? ఏం చేస్తుందా? దాన్ని గొప్పదాన్ని చేసి చూస్తున్నారు, నన్ను పట్టించుకోవడం లేదు. గుండమ్మను గొప్పదాన్ని చేసి చూడడానికి కారణం ఏదమ్మా ఈ ఊరికి చేసిన మంచి పనులే. మీ అమ్మ ఏం చేసింది? అందుకని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చూస్తారా? ఊరికి కష్టం వచ్చిందని అందరూ గుండమ్మతో చెప్పుకోవడానికే వస్తారు. ఆ గీతకి బద్ధశత్రువు అయినా ఆ సరోజాతో గీత అంత గొప్ప ఇంత గొప్ప అని ఆ గుండమ్మ అమ్మనే పొగుడతారు. అదే నాకు నచ్చలేదు. గీతమ్మ బతుకున్న నాళ్ళు మీ అమ్మ ఇలాగే ఏడ్చింది. ఇప్పుడు నువ్వు తయారైపోయావు. నేనేమి మా అమ్మలాగా తెలివి తక్కువ దాన్ని కాదు. అందుకే ఆ గుండమ్మకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నా. అంటే ఏం చేస్తావమ్మా? అదంతా నీకు అనవసరం. ముందు నా పొలాలు నాకొచ్చేలా చూడు. పొలాల సంగతి పక్కన పెట్టమ్మా, నువ్వు ఏదో చేస్తున్నావు. నీ ముఖం చూస్తూనే తెలుస్తుంది. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? మర్యాదగా నువ్వేం చేస్తున్నావో చెప్పకపోతే మీ ఆయన్ని పిలిచి పళ్ళు రాలగొట్టి మరీ నిజం చెప్పించాల్సి ఉంటుంది. చెప్పమ్మా, చెప్పు. గుండమ్మని వాళ్ళమ్మని ఊరంతా పొగడ్డం, జేజేలు కొట్టడం నాకు నచ్చలేదు. పొగిడిన వాళ్లే గుండమ్మని చీకొట్టేలా చెయ్యాలి అనుకున్నాను. దాంతో గుండమ్మ తల్లికి ఊళ్ళో ఉన్న పేరుని కూడా చెడగొట్టాలి అనుకున్నా. ఆ గీతకి బద్ధశత్రువు అయిన ఆ సరోజాతో చేతులు కలిపాను. గుడి నగలు పోతే మేం బయట ఊరోళ్ళం కాబట్టి అందరూ మమ్మల్ని అనుమానిస్తారు, పట్టుకుని మమ్మల్ని చంపేస్తారు. మీకు ఆ భయం అవసరం లేదు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. గుండమ్మకి జేజేలు కొట్టడం నాకెలా నచ్చలేదో, గుండమ్మ మొగుడని అందరినీ పలకరించడం ఆదిత్య కూడా నచ్చడం లేదు. సో నేను చెప్పినట్టు చేయండి. ఊరి వాళ్ళ ముందు ఆదిత్య తెలిసినట్టుగా వాళ్లతో మాట్లాడించా. నా ప్లాన్ వర్కౌట్ అయ్యి ఆదిత్య తన గొప్పల కోసం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని, చాలా క్లోజ్ అని కమిట్ అయ్యాడు. ఇప్పుడు నగలు పోతే దొంగతనం చేసింది కొత్త వ్యక్తులే అయినా వాళ్ళు ఆదిత్య ఫ్రెండ్స్ కాబట్టి అంతా ఆదిని నిలదీస్తారు. దాంతో అవమానాలు పడేది గుండమ్మే అవుతుందని
లెక్క వేశాను, కానీ నా ప్లాన్ రివర్స్ అయిపోయింది. అలా సరోజ నన్ను వాళ్ళని ఉపయోగించుకొని నన్ను మోసం చేసింది. నా పొలాలు తనకు అమ్మకపోతే గుళ్ళో దొంగతనం చేయించింది నేనే అని ఊరందరికీ చెబుతాను అంటుంది. ఇప్పుడు నా పొలాలు తనకి ఇవ్వకపోతే అది అన్నంత పని చేస్తుంది. అప్పుడు నా పరువే కాదు, ఈ ఇంటి పరువు కూడా పోతుంది తాతయ్య. బుద్ధులేందానా? చదువుకున్న దానివే కదా, జ్ఞానం అంతా గంగలో కలిపావు కదే. అసలు ఆ సారాయి సరోజ ఎలాంటిదో, అది ఊర్లో చేస్తున్న అరాచకాలేంటో, గీతమ్మకి దాంతో ఉన్న గొడవలేంటో తెలుసు కూడా అలాంటి దాంతో చేతులు కలుపుతావా? ఛీ! ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే? తెలియక తప్పు చేశాను తాతయ్య. తెలియక చేయడం కాదు, ఒళ్ళు కొవ్వెక్కి చేశావు. మీ అమ్మ బుద్ధులే నీకు వచ్చాయి కాబట్టి చేశావు. ప్రియకి నీకు గొప్పలు కావాలి, కానీ మనుషులు అవసరం లేదే. మనం గొప్ప అనిపించుకోవాలంటే మనం చెప్పుకోకూడదు. ఏదైనా మంచి చేస్తే ఊరంతా అనుకుంటుంది అది గొప్ప. పొరపాటున జరిగింది తాతయ్య. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియడం లేదు. టెన్షన్ తట్టుకోలేక నా బాధ నీతో చెప్పుకున్నా. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కకు మాత్రం తెలియనివ్వకు తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.